నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో 3 రెస్టారెంట్లను ప్రారంభించిన టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా. టీటీడీ నిర్ణయించిన ధరలకే టూరిజం టిఫిన్ భోజనం అందిస్తారని వెల్లడి. తిరుపతి తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ గుమ్మన కరుణాకర్ రెడ్డి. ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది పేర్కొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో ఈరోజు ఉదయం టూరిజం శాఖ ఆధ్వర్యంలో 3 రెస్టారెంట్లను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ టూరిజంకు సంబంధించి తిరుమలలో అన్నమయ్య, నారాయణగిరి, బాలాజీ రెస్టారెంట్లను ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు తక్కువ ధరతో మంచి భోజనం అందించడం కోసం టూరిజం ఎండీ, చైర్మన్ ఈ రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం మంచిదన్నారు. టీటీడీ నిర్ణయించిన ధరలకే టూరిజం టిఫిన్ భోజనం అందిస్తారని మంత్రి రోజా తెలిపారు. తిరుమలలో టూరిజంకి సంబంధించి అన్నమయ్య, బాలాజీ అలాగే నారాయణగిరి రెస్టారెంట్స్ని ఈరోజు ఓపెన్ చేయటం మేమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులకి క్వాలిటీ ఫుడ్డు, క్వాంటిటీ ఫుడ్డు తక్కువ ధరకి అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా ఎండీ గారు, చైర్మన్ టీం అంతా కూడా చాలా అందంగా దీన్ని తీర్చిదిద్ది చాలా చక్కటి ఫెసిలిటీస్తో ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం మీరు అందరూ గమనించాలి. టీటీడీ బోర్డు ఆమోదంతో వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లతో ఈరోజు ఇక్కడ వచ్చే భక్తులకి దర్శనం చేసుకున్న తర్వాత చక్కటి భోజనంతో తృప్తిగా వారి వారి ఊర్లకు వెళ్ళే విధంగా ఈరోజు ఇక్కడ ఫుడ్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, రేట్లు కానీ అన్నీ కూడా చూసి మీరు కూడా తిని మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో నేనైతే టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అండ్ అట్మాస్ఫియర్ మీరే చూశారు కదా. సో ఆల్మోస్ట్ స్టార్ హోటల్ లాగే అన్ని రకాల హంగులతో కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అండ్ ఈరోజు 3 రెస్టారెంట్స్ని ఓపెన్ చేస్తున్నాం. సో ఇక ఇబ్బందే లేదు, ఎవరు తిరుమలకు వచ్చినా దర్శనం అయిన వెంటనే లేదా దర్శనానికి ముందు సో అన్నమయ్య, నారాయణగిరి, బాలాజీ రెస్టారెంట్స్ అలాగే మా హరిత రెస్టారెంట్ సో వాటికి వచ్చి క్వాలిటీ ఫుడ్ చక్కగా భోంచేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో ఇంత మంచి హోటల్స్ని మాకు తక్కువ ధరకు లీజ్కి ఇచ్చినందుకు టీటీడీ బోర్డ్కి అలాగే చైర్మన్ గారికి, ఈఓ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని చోట్ల కూడా తిని చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పడం కాదు, మేము చెప్తే వచ్చేవాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి మౌత్ పబ్లిసిటీ చేస్తారో దాన్ని బట్టే ఇన్కమ్ ఉంటుంది. సో ఆల్రెడీ హరితాలో మనం చక్కటి క్వాలిటీతో అందించాం. ఈరోజు స్టార్ హోటల్ రేంజ్లో ఇక్కడ మీరు చూస్తే అన్ని హంగులతో క్వాంటిటీ కూడా ఎక్కువగా ఇస్తూ తక్కువ ధరకి, ఎందుకంటే టీటీడీ బోర్డు నిర్ణయించింది కాబట్టి ఇంత తక్కువ ధరకి ఇంత మంచి ఫుడ్ అందుబాటులో ఎక్కడా కూడా ఉండదు. అది నేను ఛాలెంజ్ చేయగలను. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరుడు వై రాప్రసాద్ రెడ్డి నిండ్ర మండలంలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత మెగా చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మెగా చెక్కులు పంపిణీ చేశారు. ఒక్క నిండ్ర మండలానికి మాత్రమే ఈ 4 సంవత్సరాలకు గాను వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 1988 మందికి గాను అక్షరాల 13.91 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. 2023-24 వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 3.70 కోట్ల రూపాయల మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ రాష్ట్రంలో మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుందని, ఆ కుటుంబం బాగుంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని మంచి ఆలోచనతోనే జగనన్న ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇంత పెద్ద మంచి మనసుతో అందిస్తున్న పథకాలన్నీ మళ్లీ కొనసాగాలంటే 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్ననే, ఎమ్మెల్యేగా రోజానే గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది అని తెలియజేశారు. తదుపరి నిండ్ర మండలంకు సంబంధించిన అర్హులందరికీ ఇల్లు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిండ్ర మండలం ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు తిరుపతి పూల మార్కెట్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని సిపిఐ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ, ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్. వ్యక్తులు, సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగించవచ్చు. మొదటి దశలో ఎలక్టోరల్ బాండ్ల విక్రయం 2018 మార్చి 1 నుంచి 10 వరకు జరిగింది. ఎలక్టోరల్ బాండ్ల ముఖ్యాంశాలు: ఎలక్టోరల్ బాండ్లను 1000 రూపాయలు, 10,000 రూపాయలు, 1 లక్ష, 1 కోటి గుణిజాలతో కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎస్బీఐ శాఖలలో అందుబాటులో ఉంటాయి. ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందించాలి. రాజకీయ పార్టీ ఈ బాండ్ను బ్యాంకులో ధృవీకరించబడిన ఖాతా ద్వారా నగదు చేస్తుంది. బాండ్పై దాత పేరు ఉండదు. దాని వివరాలు బ్యాంకు వద్ద మాత్రమే ఉంటాయి. ఈ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి త్రైమాసికం ప్రారంభంలో రోజుల పాటు బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఎలక్టోరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి రోజులలో కొనుగోలు చేయవచ్చు. ఇవాళ ఆర్బీఐ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ చేతుల్లో ఇవాళ ఆర్బీఐ ఇరకపోయింది. ఇది ఆర్బీఐ అనేది దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులు మొత్తం కూడా ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము. ఆర్బీఐ ఒక రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి. ఈరోజు బీజేపీ ఉంటుంది, రేపు కాంగ్రెస్ ఉంటుంది, మళ్ళీ ఇంకో రోజు ఇంకో పార్టీ ఉంటుంది. కానీ అలా కాకుండా ఇవాళ ఆర్బీఐ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఇవాళ వ్యతిరేకిస్తూ ఇవాళ 4 రోజులు టైం కావాలని చెప్పేసి అనడం, దీనికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో అన్ని స్టేట్ బ్యాంకుల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రేపు సుప్రీంకోర్టు చెప్పింది, రేపు సాయంత్రం లోపలగాన ఆర్బీఐ సంబంధించినటువంటి ఆ బాండ్లు, రాజకీయ పార్టీలకు ఇచ్చినటువంటి బాండ్లు కానీ సమాచారం తెలియజేయకపోతే మేము ఈ ఎస్బీఐ సంబంధించినటువంటి చైర్మన్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉంది. మేము సిపిఐగా చెప్తా ఉన్నాం, రేపు సాయంత్రం లోపల కానీ ఆర్బీఐ సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు బాండ్లు అడిగిందో రాజకీయ పార్టీ బాండ్లు, అన్ని రాజకీయ పార్టీలు తెమ్మంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు తెమ్మంటున్నాం, బీజేపీ వాళ్ళు తెమ్మంటున్నాం, తెలుగుదేశం వాళ్ళు తెమ్మంటున్నాం. ఏ రాజకీయ పార్టీ ద్వారా అయితే ఎక్కడెక్కడైతే బాండ్ల రూపంతో ఈ డబ్బులను మళ్ళించారో ఆ డబ్బులు మొత్తం కూడా బయట వెలుగులోకి తేవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని స్టేట్ బ్యాంకుల దగ్గర లావాదేవీలు మొత్తం కూడా క్లోజ్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ పనుల శిలాఫలకాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. తిరుపతి తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ పనుల శిలాఫలకాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. అమ్మవారికి భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూమనకు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కృషితో శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం ట్రస్ట్ నిధులు సమకూర్చి పెద్ద గంగమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. పొంగనూరు పట్టణంలో సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, పోలీస్ సిబ్బంది మంగళవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొని తమకు నచ్చిన వారికి ఓటు వేయవచ్చని తెలిపారు. గ్రామాలలోనూ కవాతు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుబ్బారెడ్డి, పొంగనూరు పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సశస్త్ర సీమా బల్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ పొంగనూరుకు వచ్చారు. సుమారుగా 65 మంది, 2 ఆఫీసర్లు అందుకున్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ 2024 ఎలక్షన్ల సందర్భంగా సో మేము పొంగనూరు టౌన్ అంతా రూట్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీనికి కారణం ఏమంటే ఎలక్షన్లు ఫేర్గా కండక్ట్ చేసేదానికి, ప్రజలకు మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడానికి ఆ ఉద్దేశంలో భాగంగా మొత్తం పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ముడియప్ప సర్కిల్ మీదుగా అట్లే ఈస్ట్పేట, తర్వాత కుమారవీధి జంక్షన్, తర్వాత కట్టకిందపాలెం, అట్లే మాస్క్, బ్రాహ్మణ వీధి, సెంట్రల్ లాడ్జ్,
సుబేదార్ స్ట్రీటు, అలాగే బయ్యార్ స్ట్రీటు, దాని తర్వాత మళ్ళీ సెంట్రల్ లాడ్జ్ మీదుగా రాతి మసీదు, నాగపాలెం, ముడిప్ప సర్కిల్, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ టువర్డ్స్ మదనపల్లి రోడ్డు వరకు ఈరోజు పొంగనూరు పట్టణంలో రోడ్ మార్చ్ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కూడా కొన్ని పల్లెల్లో కూడా విజిట్ చేసి ఇదే విధంగా రోడ్ మార్చ్ కండక్ట్ చేస్తాము. మనవల్ దిన్న ఇంకా టైం ఉంటే వేరే పల్లెలు కూడా చేస్తామని. ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా ప్రజలు నిర్భయంగా ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేయచ్చు. దానికి ఎలాంటి సంకోచము భయము లేకోకుండా ఓట్లు వేయాలని కోరుకుంటున్నాము. అందుకని మేము పోలీస్ తరఫున వారికి అండగా ఉంటాము. థ్యాంక్ యూ. రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు ప్రజలకు భరోసా ఇవ్వడానికి కుప్పంలో కవాతు నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనాథ్, ఆర్టీఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం పోలీస్ స్టేషన్ నుండి పట్టణ పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని, సామాన్య ప్రజలకు నమ్మకం, భరోసా కలిగించడం కోసం కేంద్ర బలగాలు మరియు పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సెంట్రల్ బలగాలు అంటే సహస్ర సీమా బల్ వాళ్ళు కుప్పం కాన్స్టిట్యున్సీకి విచ్చేస్తున్నారు. సో వారితో పాటు ఇవాళ ఆర్టీఓ గారు మరియు కుప్పం సబ్ డివిజన్ పోలీసు సహస్ర సీమా బల్ సంబంధించిన సెంట్రల్ బలగాలకు సంబంధించిన వాళ్ళ ఫోర్స్తో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసు, ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా దిట్టమైన ఏర్పాట్లు వచ్చినాము. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎలక్షన్స్కి. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ధైర్యంగా ఆ రోజు పోలింగ్ డే వచ్చి ఓటు వినియోగించుకుంటూ వారు ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఎటువంటి ప్రలోభాలకు ప్రభావితం చేసే వాళ్ళకు లొంగకుండా మీరు ఓటకు వినియోగాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ అవేర్నెస్ ఫ్లాగ్ మార్చ్ అనేది కుప్పం టౌన్లోను, ఆ తర్వాత రామకుప్పం, గుడిపల్లి, రాళ్లబదూరు మండలాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇవాళ ఆర్టీఓ గారు కండక్ట్ చేస్తున్నాను. ఎన్నికలకు సంబంధించి మనము ఈ ఫ్లాగ్ మార్చ్ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఓటర్లలో వాళ్ళ నమ్మకం కలిగించడానికి, వాళ్ళు ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం అనేది ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఓటర్లందరూ కూడా నిర్భయంగా ఇటువంటి ఇది సందేహం లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఈ మనకు ఫ్లాగ్ మార్చ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీడాప్, డిఆర్డీఏ ద్వారా అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం తిరుచానూరు ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలకు చెందిన గ్రామీణ యువత 2023-24, 2022-23 సంవత్సరానికి డిడియు, జీకేవైలో శిక్షణ పొందిన వివిధ రంగాలలో ఉపాధి పొందుతున్న పూర్వ విద్యార్థులు సుమారు 800 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ జ్యోతి, చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, సీఈఓ శ్రీనివాసులు, సీడాప్ సరితారెడ్డి, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సీడాప్ అల్యూమినియం మీట్కి అటెండ్ అవ్వడం, అందులో మిత్రులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్యామన్న మేమందరం కలిసి పాల్గొన్నాం. సో ఇక్కడ దాదాపుగా 52,000 మందికి ప్లేస్మెంట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇప్పించడం జరిగింది. అలాగే 76,000 మందికి ట్రైన్ చేయడం జరిగింది. సో ప్లేస్మెంట్స్ ఇచ్చిన దాంట్లో మన దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దాదాపుగా 52,000 కుటుంబాలని ఆర్థికంగాను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడంలో
అత్యంతం సపోర్ట్ ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తిరుపతి పార్లమెంట్ ఇవాళ తిరుపతిలో సీడాప్ ద్వారా అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అలుమ్ని మీట్ 2024 ఇక్కడ తిరుచానూరులోని పద్మావతి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించడం జరుగుతోంది. ఈ అలుమ్ని మీట్లో గత 4 సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన యువతకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి ఎవరికైతే ఉద్యోగ అవకాశాలను కల్పించారో అటువంటి యువతను ఇక్కడికి ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఈ అలుమ్ని మీట్ కండక్ట్ చేయడం, నిజంగా అందులో మేము కూడా పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మనందరికీ తెలుసు యూత్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూత్ ఎంపవర్మెంట్ కోసమే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇవాళ మన రాష్ట్రంలో ఇన్ని స్కిల్ యూనివర్సిటీస్, ఇంత స్కిల్ కాలేజెస్ అలాగే హబ్స్ ఉన్నాయి అంటే అది మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ గెలిచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. ప్రతి మహిళ బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి అనే మహిళ మరణించడం చాలా బాధగా ఉందన్నారు. దీనికి కారణమైన వారిని శిక్షించాలని, గీతాంజలి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని మంత్రి రోజా తెలిపారు. లోకేష్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడని, అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి రోజా అన్నారు. ఈరోజు తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గెలిచి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో. నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం, వల్గర్గా మెసేజ్లు పెట్టడం, చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి, ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే, మహిళల్ని కేర్లెస్గా చూసే, మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు రజనీకాంత్ కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్యలు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. రామచంద్రపురం మండలంలో ప్రభుత్వ నిధులు, తొడా నిధులతో చేసిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు రెండవ రోజు కొనసాగాయి. ఏ ప్రభుత్వంలో చేయని అభివృద్ధి గత 5 సంవత్సరాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారని కమ్మకండ్రిగ సర్పంచ్ కాకర్ల కావ్య వేణుగోపాల్ నాయుడు అన్నారు. రామచంద్రపురం మండలంలోని గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ నిధులు, తొడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను రెండవ రోజు చెవిరెడ్డి ధ్యానేష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమ్మకండ్రిగా సర్పంచ్ కాకర్ల కావ్య వేణుగోపాల నాయుడు మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు చూశాము, కానీ వైకాపా ప్రభుత్వంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా మా యొక్క పంచాయతీలో సీసీ రోడ్లు, కర్మక్రియల షెడ్లు, గ్రంథాలయాలు, రచ్చబండలో సమావేశ మందిరాలు, ఆర్వో ప్లాంట్లు, కూర్చునేందుకు బల్లలు, ఇలా అనేక రకాలుగా గ్రామాలలో అభివృద్ధి చేశారని కొనియాడారు. స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ బాబు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని అభివృద్ధి ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసి చూపించారన్నారు. రాబోయే ఎన్నికలలో నియోజకవర్గ అభివృద్ధి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని చంద్రగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు మనమందరం కలిసి సమష్టి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి, మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు భానుకుమార్ రెడ్డి, ఎంపీటీసీ మునీంద్రబాబు, యశ్వంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ వారికి మరియు చెవిరెడ్డి ధ్యానేష్ గారికి మరియు ఇతర ప్రముఖులందరికీ నా నమస్కారాలు. నేను కమ్మకండ్రిగా పంచాయతీ వైస్ సర్పంచ్గా ఉన్నాను. మా సర్పంచ్లో సుమారుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి చొరవతో సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు కావచ్చు, వాటర్ ప్లాంట్లు, WBM రోడ్లు, బీటీ రోడ్లు వగేరాలు నిర్మించుకోవడం జరిగింది. మేము 1,10,00,000 2,50,00,000 రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడున్నటువంటి టుడా చైర్మన్ మోహిత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం చాలా గర్వకారణం. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మన అక్క మోహిత్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ అన్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, దళిత సంఘాల నాయకులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో 3 రెస్టారెంట్లను ప్రారంభించిన టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా. టీటీడీ నిర్ణయించిన ధరలకే టూరిజం టిఫిన్, భోజనం అందిస్తారని వెల్లడి. తిరుపతి తాళపాక పెద్ద గంగమ్మ ఆలయ జీర్ణోద్ధరణ, పునఃప్రతిష్ఠ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది పేర్కొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.